ఆఫ్టర్నూన్ అయితే CMFRIలోనే రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే తినేసాం. రీసెర్చ్ స్టేషన్ విజిట్ ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళగానే బీచ్ కనిపిస్తే అందరం వెళ్ళి బీచ్ దగ్గర కూర్చున్నాం. ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఈ బీచ్ లో 5-6 ఐలాండ్స్ ఉంటాయి. అలా తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడుకుంటున్నాం. మెమొరబుల్ గా ఉండడానికి ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాం మా క్లాస్మేట్స్ అందరం. కానీ ఆలోపే మా సార్ వచ్చి మమ్మల్ని రీసెర్చ్ స్టేషన్ కి పరిగెత్తించి దాన్ని ఇంకో మెమొరీలా కన్వర్ట్ చేసేసారు. ప్లేస్ చాలా బాగుంది. నో పొల్యూషన్, నో సౌండ్స్, ఇట్స్ వెరీ నైస్. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడేమో చాలా పెద్ద పెద్ద బ్రీడింగ్ ట్యాంక్స్ ఉన్నాయి. నేను ఇలా పోసి ఇవ్వండి అని చెప్పాను మా క్లాస్మేట్స్ కి. ట్యాంక్ లోపల ఏం లేకుండా మా ఫ్రెండ్స్ అందరూ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా బయలాజికల్ ఫిల్టర్స్ ని యూజ్ చేసి వాటర్ ఎలా రీయూజ్ చేయొచ్చు అలా కొన్ని టెక్నిక్స్ చూపించారు అక్కడ యూజ్ చేసేవన్నీ. ఇంకా నెక్స్ట్ మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్తామన్నారు. అందుకే అందరం ఫాస్ట్ గా వచ్చి బస్ అయితే ఎక్కేసాం. రీసెర్చ్ స్టేషన్ లో ఉన్నంతసేపు ఫుల్ డల్ గా ఉన్నారు, చాలా టైర్డ్ అయిపోయామని. బస్ ఎక్కగానే ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే, బాయ్ బాయ్.